హాయ్ నమస్తే. వెల్కమ్ టు వివిఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ ఆయనకి ఇద్దరు భాగవతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదంతా మీరు చూస్తూనే ఉన్నారు గత వారం 10 రోజులుగా. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తన పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని దువ్వాడ శ్రీనివాస్ సతీమణి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి ముందు ధర్నా చేయడంతో ఈ వార్త రచ్చకెక్కడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపణ చేసిన దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ భార్య పైన సంచలన వ్యాఖ్యలతో ఎదురుదాడికి దిగడంతో ఈ ఫ్యామిలీ ఫైట్ చాలా రసవత్తంగా మారినట్టు కనిపిస్తుంది. ఇక దువ్వాడ ఫ్యామిలీ పోరును పరిష్కరించడానికి రెండు కుటుంబాల పెద్దలు రంగంలోకి దిగిన వాణి చేసిన డిమాండ్లలో ఒక డిమాండ్ను దువ్వాడ అంగీకరించకపోవడంతో చర్చలకు బ్రేక్ పడి ప్రస్తుతం స్తబ్దత కొనసాగుతోందని తెలుస్తోంది. ఇక దువ్వాడ వాణి మాత్రం తాను పట్టిన పట్టు విడవకుండా శ్రీనివాస్ ఇంటి ముందు దీక్షను నిర్వహిస్తుంది. ఇదిలా ఉంటే పార్టీ నాయకుల వ్యక్తిగత వివాదాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తలనొప్పిగా భావిస్తున్నాడట. సో జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం అందుతుంది. ఏంటంటే, ఇప్పటికే ఏపీలో అధికారం పోగొట్టుకున్న తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం రచ్చరచ్చ అయింది, అది చూసాం. అలాగే దువ్వాడ శ్రీనివాస్ తాను మాధురితో సంబంధం పెట్టుకున్నట్లు అడల్టరీ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు సో పార్టీ మిగతా పెద్దల్ని జగన్ను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నట్టు మనం చూసాం. అలాగే ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకొని పార్టీ ప్రతిష్టతకు ఏదైతే ఉందో భంగం కలిగించేలా దువ్వాడ శ్రీనివాస్ ప్రవర్తిస్తున్నాడన్న కారణంతో దువ్వాడ శ్రీనివాస్ను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించారట. సో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారని వైసీపీ వర్గాలు కూడా అంటున్నాయి. ఒకవేళ రాజీనామా చేయకపోతే పార్టీకి నష్టం జరగకుండా ఉండడానికి ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ నుంచే దిద్దుబాటు మొదలు పెట్టాలని జగన్ భావించారట. మంచి పని చేశారు, ఇప్పటికైనా కళ్ళు తెరిచారు జగన్ గారు. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో రోత పుట్టిస్తున్న దువ్వాడ వ్యవహారంలో జగన్ దువ్వాడకు కీలక ఆదేశం ఇచ్చి అతనికి షాక్ ఇచ్చాడు. సరే, షాక్ ఇవ్వడం కాదు కానీ పార్టీ ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేస్తుండడం ముదావహం. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా.